ఇస్తాడు. మట్టితో గణపతి మూర్తిని ఆరాధన చేసి ఆరాధన అయిన తర్వాత జలంలో కలుపుతాం. అంటే పృథ్వీతత్వం తర్వాత ఉన్న జలతత్వం, ఆ జలతత్వంలో లీనం చేయాలి. అందుకే ముందు మట్టితో రూపకల్పన చేసి, మట్టి అంటే బాగా తెలుసుకోవాల్సినది ప్రకృతి సహజమైనది, ప్రకృతికి విరుద్ధమైనది కాదు. ఎందుకంటే భారతీయ సంస్కృతిలో వాతావరణాన్ని ప్రకృతిని పాడు చేసే పద్ధతులు ఏమీ లేవు. కొత్తగా వచ్చినటువంటి పద్ధతులు అలాంటివి ఉండవచ్చు, కానీ ప్రాచీన పద్ధతుల్లో కృత్వా మహీమయీం మూర్తి మన శాస్త్రం స్పష్టంగా చెప్పింది. అదే పార్థివ గణపతి. బంకమట్టితో గణపతి మూర్తిని మలచి, అది ఎలా మలచాలో కూడా శాస్త్రంలో వర్ణించారు. కొత్త రూపాలు ఇష్టానుసారం కాదు. 4 చేతులు వాడి ఉండాలి, పై చేతుల్లో పాశాంకుశములు దాల్చి ఉండాలి, క్రింది చేతుల్లో ఒకటి అభయహస్తము, మరొక చెయ్యి లడ్డుకము మొదలైన పట్టుకున్నటువంటి చెయ్యి, లేదా వరద ముద్రతో లడ్డుక ముద్రతో కూడా ఉండవచ్చు, లేదా కింద 2 చేతులు వరద అభయముద్రతో ఉండవచ్చు. ఇలా మూర్తి భేదాలు కల్పన చేసి చూపిస్తున్నారు. మొత్తంకి 4 చేతులు వాడి గజవదనుడై ఉన్నటువంటి గణపతిని మట్టి రూపంతో, పార్థివ రూపంతో పూజించి తర్వాత జలంలో నిమజ్జనం చేయడం